ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. Smoking and drinking are injurious to health. It causes cancer. Studies, attention, studies. ఈ రోజు మనం చెప్పుకున్న లెసన్స్ రేపు అందరూ రాసుకురండి. తొందరలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరూ బాగా రాయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. సుధా, అమ్మ సుధా, ఏంటన్నయ్య? ఇష్టమని కూతురికి తెచ్చాను తల్లి. మనం 3 జతల డ్రెస్సులు తెచ్చాను తల్లి. థ్యాంక్ యూ అన్నయ్య. దానికి ఎన్ని డ్రెస్సులు తెస్తావురా? బీరువాల బోలెడన్ని డ్రెస్సులు ఉన్నాయి. ఫోన్ లో రోజో డ్రెస్ వేసుకొని ఏవేవో చేయడం చేస్తుంది. కాలేజ్కి వెళ్ళే పిల్లమ్మా, ఉందనే లేవే. దాన్ని పెళ్ళయ్యాక దాన్ని మొగుడు కొని పెడతాడు గాని నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని కొనిపెట్టు. అది కాదన్నయ్య సంగతి. నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే అమ్మకి ఇంటి పని వంట పని తగ్గుతుందని అలా అంటుంది. ఎందుకంటే నేను ఇంట్లో ఏం పనులు చేయను కదా. అమ్మా అలా అంటున్నమ్మా. ముందు నా తిండి సంగతి చూడు. నడుము 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 నడుము. హలో గైస్, నేను మీ పూజిత. నా డాన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి.
అదేరా నారాయణ కూతురు. రే సుధా కూడా రీల్ చేశారా అంతంత మాత్రాన్ని. వాళ్ళు చూడు ఏం గురించి ఎలా కామెంట్ చేస్తున్నారు. అలా ఉంటుంది మన రాజేష్ అంటే ఇష్టం అంటావు, మరి చెప్పొచ్చు కదే. ముందు అని చెప్పని. అయినా నీకు ఈ పొగరంటే తక్కువదే ప్రేమను తప్పది ప్రేమను. సరే నీకు ఒక సర్ప్రైజ్. I love you, Christopher. నీ చూపు తాకింది ఫైర్లా, నా గుండె బీట్ అయింది వైర్లా. నీ పేరు వినగానే స్పార్క్లా, నా లోకం వెలిగింది లైట్లా. నీ ప్రేమే నాట్యం విధం నా ఊపిరిలో మోగే ఆటం. మన కలయికే హై వోల్టేజ్, లోకం మొత్తం మన స్టేజ్. నీ ప్రేమే నాట్యం విధం నా ఊపిరిలో మోగే ఆటం. మన కలయికే హై వోల్టేజ్, లోకం మొత్తం మన స్టేజ్. నీ నవ్వు వినగానే డ్రమ్ రోల్, నా హృదయం చేసుకుంది రాక్ అండ్ రోల్. నీ తాకుడే మెలోడీ ఫ్లో, నువ్వు లేకపోతే నేను లోలో. నీ నవ్వు వినగానే డ్రమ్ రోల్, నా హృదయం చేసుకుంది రాక్ అండ్ రోల్. నీ తాకుడే మెలోడీ ఫ్లో, నువ్వు లేకపోతే నేను లోలో. నీ చూపే నా ర్యాప్ సింఫనీ, నా లైఫ్ లో నీది నువ్వే హార్మనీ. మన ప్రయాణమే బీట్ అండ్ బాసి, ప్రేమ గీతం ఎప్పటికీ లాస్ కాదు. నీ ప్రేమే నా ర్యాప్ విధం నా ఊపిరిలో మోగే అంతం. మన కలయికే హై వోల్టేజ్, లోకం మొత్తం మన స్టేజ్. నీ ప్రేమే నా ర్యాప్ విధం నా ఊపిరిలో మోగే అంతం. మన కలయికే హై వోల్టేజ్, లోకం మొత్తం మన స్టేజ్. సారిగా మారాకు రాగం, నీతో ఉన్న ప్రతి రోజు పండగం. ప్రేమే ఫ్యూయల్, హృదయం వాహనం, మన స్టోరీ మే లవ్ యాగం. నీ నవ్వు వినగానే డ్రమ్ రోల్, నా హృదయం చేసుకుంది రాక్ అండ్ రోల్. నీ తాకుడే మెలోడీ ఫ్లో, నువ్వు లేకపోతే నేను లోలో. నీ చూపే నా ర్యాప్ సింఫనీ, నా లైఫ్ లో నీది నువ్వే హార్మనీ. మన ప్రయాణమే బీట్ అండ్ బాసి, ప్రేమ గీతం ఎప్పటికీ లాస్ కాదు. నీ చూపే నా ర్యాప్ సింఫనీ, నా లైఫ్ లో నీది నువ్వే హార్మనీ. మన ప్రయాణమే బీట్ అండ్ బాసి, ప్రేమ గీతం ఎప్పటికీ లాస్ కాదు. ఏంటి చీర కొంగు నడుముకు చుడుతున్నావు, అదేం డాన్సే? ఇది క్లాస్ కలే, అది కూడా తెలీదా? రెడీయా?
హలో నమస్తే నమస్తే. నేను చెప్పింది ఏమైంది? పొలం దగ్గరికి వస్తున్నా. సరే సరే. రే ఇవాన్, రే అంజీ, ఇల్లంటేరా. పూజిత, రాజేష్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నాకు మాట్లాడాలని లేదు. రాజేష్ని లవ్ చేసావు కదా, మరి ఏంటిది కొత్తగా? చూడు సుధా, ఒక్కరినే మాట్లాడడం, ఒక్కరినే లవ్ చేయడం ఇదంతా పాత ట్రెండ్. జోక్ చేస్తున్నావా? మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వడం లేదంట. రాజేష్ ఫీల్ అవుతుండు తెలుసా నీకు? ఇన్స్టా వచ్చినప్పటి నుండి నేను చేసే రీల్స్కి చాలా మంది కమెంట్ చేస్తారు. అందులో రాజేష్ కూడా అలానే. దీంట్లో ఫీల్ అవ్వడానికి ఏముంది? చాలా తేలికగా మాట్లాడుతున్నావు. తెలివిగా మాట్లాడుతున్నా. అయినా నేను రాజేష్ ప్రేమలో ఏం లేము. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఏంద్రా ఇంకెన్ని రోజులు రా పిచ్చోళ్ళ ఇట్లా తిరుగుతూ ఉంటాడు. ఇలా వదిలేస్తారా? ఆర్య సినిమాలో అల్లు అర్జున్ లాగా అంతలా ప్రేమిస్తే RX-100 సినిమాలో హీరోని వదిలేసినంత ఈజీగా వదిలేసిందని. ఎవడో ఒకటి ఇష్టంలో దాటుకుంటాడు రా, అందుకే దూరం పెట్టేసింది. దాంట్లో ఏం లేదు. టైం పాస్ చేయడానికి ప్రేమిస్తారు, టైం అయిపోయాక వదిలేస్తారు. అది అమ్మాయిల శిశు ధర్మం. రే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. తాగింది ఎక్కువైనట్టుంది. ముందు ఇక్కడ నుంచి దొబ్బేయండి. ఏం చూడరా, అమ్మాయి తొప్పేసిందని చెప్పి మనల్ని కూడా తొబ్బే అంటుండు. నీ అబ్బ నన్ను అలాంటిది కాదు. పూజిత నన్నే ప్రేమించి నన్ను మాత్రమే. తన గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా తోలు చేస్తా. అమ్మాయి నిన్నే ప్రేమించడానికి ఒక్కటంటే ఒక్క కారణం చెప్పరా. అయినా మీకు తెలియరా తను ఎంత సిన్సియర్గా ప్రేమించానో? సిన్సియర్, నిజాయితీ. ప్రేమలో నిజాయితీలు నిమ్మకాయలు పనికిరావురా. డబ్బుంటేనే నువ్వెంత ప్రేమిస్తున్నావు అదే ఆమె తెలుస్తుంది. అది నీ దగ్గర లేదు కాబట్టి దాన్ని నువ్వు రెస్పెక్ట్. ఈ అమ్మాయిలు డబ్బున్న వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు, గుర్తుంచుకో. పిచ్చిపాటి అలా అవుతున్నావు నా బాగా పద. ప్రేమలో మోసాలు సులువుగా జరిగిపోతాయరా, కానీ వాటన్నిటి తట్టుకొని ముందరగడే మరి జీవితం అంటే. అది వాడికి అర్థం అయ్యంటే ఈ పాటికి మనతో కలిసేవాడరా. అంటే మీలా ఉంటారా మిగిలిపోవాలన్నా మీ ఉద్దేశం? అర్థం చేసుకున్నావా? ఎవరితోరా వీడు ఇంత లోతైన ప్రేమలో పడ్డాడు? అదేరా సర్పంచ్ గారి కూతురు పూజిత. నువ్వు ఇలా బాధపడడం చూడలేకపోతున్నా. పద బారికెళ్దాం. రే బారంటరా, పదా కుమ్మేద్దాం. అయ్యో ఎంత పని చేసినావు మామ. నేను ఈరోజు కనీసం 2 బీర్లా తాగామనుకున్నా, కానీ నువ్వు కాటన్ బిల్ తెప్పిస్తా అంటే అంత మించి నాకు ఇంకే కాదు మామ. అయినా తొలిదా తప్పు తీసుకోవడానికి వెళ్ళారా? అరే వాడిని బారికి వచ్చేమని చెప్పు. అరే పుత్తురా, రే
నువ్వు నా దోస్తురా, ఇలా ఉంటే చూడగలుగుతానా? పదా పోదా. అవును, 2-3 డేస్ నుండి ఇంటికి రాలేదేంటి? పైన నా క్లాసికల్ రీల్స్కి చాలా వ్యూస్ వచ్చాయి తెలుసా? ఎప్పుడు దాని గురించేనా? వేరే టాపికే లేదా నీకు? అయినా నువ్వు కూడా ఏదో రీల్ తీసినట్టున్నావుగా. అవేం ఎక్స్ప్రెషన్స్ చాలా చండాలంగా ఉన్నాయి. ఏంటి ఇప్పుడు నా దగ్గర మంచి డ్రెస్సులు లేవంటున్నావా? డ్రెస్ మ్యాచ్ అవ్వలేదు అంటున్నావు. అర్థమైందిలే, మీరంటే ఉన్నోళ్ళు రోజుకో డ్రెస్ వేసుకొని రీల్స్ తీస్తారు, కానీ మేము అలా కాదు కదా. అయినా నువ్వు చేసిన ప్రతి రీల్ నేను తీసిందే, మర్చిపో. అయితే ఇప్పుడు ఏంటి, నువ్వు రీల్స్ తీయడం వల్లనే నాకు వ్యూస్ వచ్చినాయి అంటున్నావు? అవును మరి, చిన్న పోరగాళ్ళు కూడా తీస్తారు రీల్స్. అయితే వాళ్ళతోనే తీయించుకో వెళ్ళు. ఆగు, నేను అలా అనలేదు. హే సుధా, ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ. ఏమైంది, ఎందుకు మాట్లాడట్లేదు? నీతో ఎందుకు మాట్లాడాలి? అయినా ఇప్పుడు నువ్వు చాలా ఫేమస్ కదా, అలాగే నీ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. నువ్వు చేసే ఎక్స్పోజింగ్లు, నువ్వు వేసుకునే బట్టలు మారినప్పుడు నీ పొగరు కూడా మారుతుంది. అయినా అబ్బాయిలు చూసి వెంటపడాలంటే ఈ మాత్రం చేయాలి. ఓహో అదే. అయినా నువ్వు కూడా ఏదో రీల్ తీసినట్టున్నావుగా, జనాలు చూసి నవ్వుకోవడానికి. ఒకసారి కామెంట్ చూసుకో, ఇంకోసారి రీల్ చేయడం కూడా ఆపేసి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిజానే మాట్లాడుతున్నావు. ఏమైంది మీ ఇద్దరికి అలా తిట్టుకుంటున్నారు? సుధా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? నేను అరిచేదే వినిపిస్తున్నా మీకు, అది చేసేది కనిపించడం లేదా? ఓహో, మీరు కూడా దాని ఫాలోవరేనా మేడం? ఏమంటున్నా? నువ్వు కూడా ఈ మధ్య క్లాస్ అటెండ్ అవ్వట్లేదు. ఇదెందుకు అవుతుందిలే, నా వీడియోస్ చూస్తూ కూర్చుంటే. సుధా ఆగు. ఈ టైంలో ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు రాజేష్? పూజిత గురించి ఆలోచిస్తున్నావా? ఇంకా దాన్ని మర్చిపో రాజేష్. ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ తన గురించి ఆలోచిస్తూ కూర్చుంటావు? పూజిత నన్ను ప్రేమిస్తుందా, నీకు ప్రేమిస్తున్నా నటిస్తుందా తెలియట్లేదు సుధా. చచ్చిపోవాలంత కోపం వస్తుంది. ఎందుకు ఇలా చేస్తుంటాను? దాని గురించి నీకు సరిగ్గా తెలియదు రాజేష్. పూజితని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలియదు. నేను ప్రేమించి తప్పు చేశానా? తన మీద ఎంతో కోపం వస్తున్నా. పూజిత నాతో గడిపిన క్షణాలు ఇవన్నీ గుర్తుకొస్తున్నా, మర్చిపోతున్నాను. కానీ తనని మాత్రం మర్చిపోలేకపోతున్నాను. నువ్వు ఎలాగైనా మాట్లాడి చేయవస్తుందా ప్లీజ్? అయినా పూజిత నన్ను మోసం చేసిందేమో అనిపిస్తుంది సుధా. ఇంకా అనిపించడం ఏంటి రాజేష్? తను నిన్ను మోసం చేసి చాలా రోజులు అవుతుంది, కానీ నీకే ఇంకా అర్థం కావట్లేదు. అసలు తను ఎందుకు ఇలా చేస్తుంది? కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. ఇన్ని రోజులు బాగానే ఉండే కదా, ఇంతలో ఏంటి ఇలా? ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. తన ఫాలోవర్స్ పెరిగిపోవడంతో తన పొగరు కూడా పెరిగిపోయింది. ఇంకా మనల్ని ఏం పట్టించుకుంటుంది? ఒకసారి నువ్వైనా వెళ్ళి మాట్లాడు సుధా ప్లీజ్. తను మాట్లాడుకుంటే తెల్లవాను చిలేస్తుంది. పిచ్చి పట్టాల్సింది నీకు కాదు, దానికి. ఏమంటున్నావు? అది నిన్నెలా మోసం చేసిందో మనం కూడా దాన్ని అలానే చేయాలి. మోసం చేయాలంటే చాలా దారులున్నాయి. అది ఏం చూసుకొని రెచ్చిపోతుందో అక్కడే కొట్టాలి. ఇన్స్టాగ్రామ్. ఆలోచించు, నీకే తెలుస్తుంది. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఈసారి రాజేష్ లా కాదు, రాహుల్ తన లైఫ్లోకి వస్తా. మళ్ళీ ప్రేమపై ఆశ చూపిస్తా. పూజిత నాకు పడేలా చేస్తా. దాన్ని బాగా వాడుకొని అప్పుడు వదిలేసి నేను కూడా దాన్ని మోసం చేస్తా. దానికి నువ్వు రాహుల్ని ఇంట్రడ్యూస్ చేయి, నేను భయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను.
Insta, 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 boom bam, Insta doom dam, Insta will ram, Insta, 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 boom bam, Insta doom dam, Insta will ram, Insta. ముందు దాన్ని పిచ్చేసుకుని వాడే అట్లనే లెక్కలైతాయేమో. తప్పు చేసి సరిదిద్దుకోవచ్చు కానీ మోసం చేసి సరిదిద్దుకోలేవు. Trend Ben Caster, Maslow Facer, Paolo Tracer. మళ్ళీ మోసం చేస్తావా? నువ్వేంట్రా ఇక్కడ పనులు వచ్చా ఏ పనులు వచ్చా నాకు తెలిసినా కానీ పండి శిలా ఒకటి పని చేద్దాం. తనకు ఫుల్గా గౌరవం ఉన్నా ఖచ్చితంగా చెప్పున్నాను.